మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారుతున్నాయి. రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో భీకరంగా కెరటాల ఉధృతి కొనసాగుతోంది. ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్ ఈదురుగాలులు కెరటాల తీవ్రతకు ధ్వంసమయ్యాయి. అటు తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పలు మండలాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. సాయంత్రం నుంచి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు పేర్కొన్నారు. తుపాను కారణంగా విశాఖకు వచ్చే 16 రైళ్లు రద్దయ్యాయి. ఇండిగో, ఎయిర్ ఇండిగో విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర, కాకుమాను, ప్రత్తిపాడు, పెదినందిపాడు, తాడికొండ, తుళ్లూరు, మేడికొండూరు మండలాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక బాపట్ల జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నిజాంపట్నం హార్బర్లో 5వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నర్సారావుపేట, చిలకలూరుపేట, పిడుగురాళ్ల, గురజాల సహా పలుచోట్ల బాణలు పడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. తీర ప్రాంత గ్రామాలు, పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. నెల్లూరు జిల్లాలోనూ ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. కృష్ణపట్నం పోర్టులో 5వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. నెల్లూరు తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. మొంతా తుఫాను ముంచుకొస్తోంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ తో పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ తుఫాను ప్రభావానికి సంబంధించి విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, తుఫాన్ ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా 19 జిల్లాలకు సంబంధించి హై అలర్ట్ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇప్పుడు విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే తుఫానుకు సంబంధించినటువంటి మానిటరింగ్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతుంది. ప్రధానంగా మనం ఇప్పుడు మ్యాప్లో కనుక చూస్తే ఇది శాటిలైట్ మ్యాప్. వర్షం ఎక్కడ కురుస్తుంది, తుఫాన్ అనేది ఏ విధంగా కదులుతుంది అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ విజువల్స్లో చాలా క్లియర్గా మనకి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఏదైతే రెడ్ జోన్ ఏ ప్రాంతాలు ఉన్నాయో, అదేవిధంగా ఎల్లో అలర్ట్ ఏ ప్రాంతాలు ఉన్నాయనే దానికి సంబంధించినటువంటి ఇక్కడ మ్యాప్ అనేది మనకి ప్రధానంగా చూపిస్తుంది. ఇక ఈ తుఫాన్ కారణంగా వర్షాలు అనేవి ఎక్కువగా పడతాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి మ్యాప్ మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి 19 జిల్లాలకు సంబంధించి రెడ్ జోన్, ఇది వర్షపాతం అనేది ఎక్కువగా పడుతుంది. హెవీ రెయిన్ అనేది, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్ అనేది మనకి ఇక్కడ రెడ్ కలర్ లో మనకి కనిపిస్తుంది. ఇక హెవీ రెయిన్ కి సంబంధించి మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ లో కూడా కనిపిస్తుంది. ఇక కొన్ని జిల్లాలకు సంబంధించి దాదాపు 5 జిల్లాల వరకు ఎల్లో కలర్ లో మనకి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజుకి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అయితే ఈ విధంగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు అక్టోబర్ 28కి సంబంధించినటువంటి ఈ రోజు రైల్ ఫాల్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ తుఫాన్ కారణంగా ఎక్కడెక్కడ భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురుస్తాయనే దానికి సంబంధించినటువంటి సమాచారంగా మనకి తెలుస్తుంది. అయితే దీంతో పాటు అసలు తుఫాన్ ఎక్కడ కేంద్రీకృతమైంది, ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుందనే దానికి సంబంధించినటువంటి
మ్యాప్ కూడా మనకి చూడొచ్చు. ఇది గుంటూరు అలాగే విశాఖపట్నం రెండు మధ్య, అంటే ఇటు మచిలీపట్నం పోర్టు కాకినాడ పోర్టు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే భాగం ఉందో అక్కడ తుఫాను అనేది తీరాన్ని తాకి అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి మ్యాప్ అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనివల్ల ఎలా ఎఫెక్ట్ ఉంది, ప్రస్తుతం తుఫాన్ అనేది ఏ విధంగా కదులుతుంది, ఎప్పటికీ తీరాన్ని తాకే అవకాశం ఉంది, ప్రస్తుతం మనతో పాటు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏ విధంగా ఉంది ఈ తుఫాన్ మూమెంట్ అనేది? అంటే మనం 2 రోజుల నుంచి చాలా అంటే ప్రతి గంట మనం దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. అంటే ఆల్ ఆఫ్ సడన్ ఇష్యూస్ ఏమి లేవు. అంటే సడన్గా పెరగడం కానీ సడన్గా తగ్గడం కానీ, ఇవి మనం గాలులు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. గస్ట్ వింగ్స్ 110 వరకు మ్యాక్సిమం ఉండొచ్చు. దీనివల్ల ప్రభావం మనం అనుకున్నట్టుగా కరెంట్ పోల్స్ ఒరిగిపోవడం, లేదా చెట్టు కొమ్మలు చెట్లు ఇరగడం, లూజ్గా ఉండేటువంటి రేకుల షెడ్లు అవి కొద్దిగా వర్నలబుల్ మనకి. ఆ రేకుల షెడ్లు ఏంటంటే ఆ పైన ఉండేటువంటి రేకులు గాల్లోకి వెళ్ళిన తర్వాత ల్యాండ్ అయ్యేటప్పుడు అక్కడ ఏదన్నా ఎవరున్నప్పుడు కూడా ప్రమాదం ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటి మీద కూడా అప్రమత్తంగా ఉన్నారు. అంటే ప్రజెంట్ అయితే సైక్లోన్ సంబంధించినటువంటి మూమెంట్ ఏ విధంగా ఉంది, ఎప్పుడు ఇది తీరానికి దాటే అవకాశం కనిపిస్తుంది, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది, ఇది ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఆ ప్రభావం మధ్యస్థంగా ఉంటుందండి. అంటే మరి మనం ఇదివరకు మనం చూసినంత, అంటే హుదూదులో చూసినంత లెవెల్లో ఉండకపోవచ్చు. అప్పుడు విండ్స్ అన్ని కూడా అరౌండ్ 200 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఉండేటువంటి విండ్స్ 100 కాబట్టి అంత డ్యామేజెస్ ఏమి ఉండకపోవచ్చు. డ్యామేజెస్ ఉన్నప్పుడు కూడా వాటిని ఎదుర్కోవడానికి అందరూ కూడా అధికార యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉన్నారు. మనం రెస్క్యూ టీమ్స్ కూడా మోర్ నెంబర్ మనం డిప్లాయ్ చేస్తున్నాము. కాబట్టి డ్యామేజెస్ ఏం పెద్దగా ఉండవు. కాకపోతే దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇవాళ నైట్కి మనం తీరం దాటేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి 15 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా వస్తుంది. అది అంటే పోర్టులకు సంబంధించి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 11వ నెంబర్ అంటే ఖచ్చితంగా చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా ఉండబోతుంది పోర్టులో పరిస్థితి? ఆ పోర్ట్స్ వాళ్ళు ఇచ్చేదాకా సీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి దాంట్లో. అంటే జాలర్లకు కానీ లేదా సముద్రంలో ప్రయాణం చేసే నౌకలకు కానీ వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్. 10వ నెంబర్ అనేది హైయెస్ట్ నెంబరే. దాన్ని అధిగమించడానికి ముందుగానే మన ఫిషర్మెన్ సొసైటీలో ఉన్నటువంటి అన్ని బోట్లు, మన ఆంధ్రాలో ఉన్న కోస్టల్లో ఉన్నటువంటి టోటల్ బోట్లు అన్ని కూడా మనం ఒడ్డుకు తీసుకొచ్చాం. ఒడ్డుకు తీసుకొచ్చి జనరల్గా ఏం చేస్తారంటే సీలోనే వాళ్ళు ల్యాండ్ చేస్తారు. బట్ ఇప్పుడు అలా కాకుండా వీలున్నంత వరకు సీ నుంచి కూడా బయటకు తీసుకొచ్చి ఆ గట్టుకు దూరంగా ఉండేటువంటి ఏర్పాట్లు కూడా చేశారు ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి ఎట్టి విధమైనటువంటి సముద్రంలో జరిగేటువంటి డిజాస్టర్స్ కూడా మనకి ఏమి ఉండకపోవచ్చు. అలాగే కోస్టల్ గార్డ్స్ ఉన్నారు మనకి. సీన్ అంతా చూడటానికి ఒక 1000 మంది కోస్టల్ గార్డ్స్ ఉన్నారు. వాళ్ళు సీలో ఆపరేషన్స్, సీలో రిస్క్ చేస్తారు. మనకి 5 ప్లేసెస్లో కోస్టల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇది అంటే ప్రధానంగా మనకి ఏదైతే మనం ఇక్కడ డిస్ప్లే మనకి కనిపిస్తుందో, ప్రధానంగా సైక్లోన్కి సంబంధించి ఏదైతే తుఫాన్ ఉందో తుఫాన్ అనేది కదలిక మనకి చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే విశాఖపట్నం ఇటు మచిలీపట్నం రెండింటికి మధ్య కేంద్రీకృతం ఉంది. ఇక్కడే తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తుంది. అది కాకినాడ ప్రాంతంలో తాగుతుందా, లేదంటే యానం ప్రాంతంలో తాగుతుందా, లేదంటే కోనసీమ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాస్లో కొన్ని మండలాలకి ఇది వెళ్తుందా అనే దానికి సంబంధించి అయితే ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ అయితే గంటకు 6 గంటలకు 15 కిలోమీటర్ల చొప్పున ఈ సైక్లోన్ అనేది కదులుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా గాలి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాలో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. రేకుల షెడ్లు కానీ, లేదంటే విద్యుత్తుకు సంబంధించినటువంటి తీగలో ఉండే ప్రదేశాల్లో కానీ, లేదంటే బయట ప్రదేశాలకు కానీ వెళ్ళొద్దు. కేవలం పిల్లలు, వృద్ధులు అయితే ఇంటి వద్ద ఉండాలి. అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దంటూ చెప్తున్నారు. మరి కాసేపట్లో మరింత తీవ్ర తుఫాన్గా ఈ మౌంతా తుఫాన్ అనేది తీవ్ర రూపం దాల్చుతుంది. కాబట్టి మరింత జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.